వెస్టిండీస్ జట్టుతో ఆడిన వన్డే మ్యాచ్లో తొలి శతకం సాధించింది హార్లిన్ డియోల్. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ స్మృతి, ప్రతీక దూకుడుతో మెరుగైన స్కోర్ సాధించింది. ఈ క్రమంలో డియోల్ బ్యాటింగ్ చేసేందుకు వచ్చింది. ప్రారంభంలో ఆమె నిదానంగా ఆడింది. ఆచితూచి పరుగులు చేసింది. 52 బంతుల్లో 34 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత తనలో ఉన్న ఆటను ఒక్కసారిగా హార్లిన్ డియోల్ బయటకు తీసింది. వరుసగా 3 బౌండరీలు కొట్టి స్కోర్ బోర్డులో వేగం పెంచింది. ఇదే క్రమంలో హర్మన్ ప్రీత్ అవుట్ అయింది. ఆ తర్వాత జెమియా రోడ్రిగ్స్ క్రీజులోకి వచ్చింది. 7 బంతుల్లో 6 బౌండరీలు కొట్టింది. ఇదే సమయంలో డౌటిన్ వేసిన ఒక ఓవర్లో హార్లిన్ డియోల్ 3 ఫోర్లు కొట్టింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన జెమీమా అవుట్ అయింది. అయితే హార్లిన్ క్రీజులో ఉండటంతో భారత్ చివరి 10 ఓవర్లలో 109 పరుగులు చేసింది. ఫలితంగా వన్డేలలో భారత్ రెండోసారి 350 స్కోర్ చేయటంలో సహాయపడింది. భారత్ వన్డేలో విజయం సాధించిన భారత్ వడోదర వన్డేలోనూ అదే జోరు కొనసాగించింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది. ఈ మ్యాచ్లో హర్లిన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. మిథాలీ రాజ్ను గుర్తుకు తెచ్చింది.